కోసం వయసు వాకిలి కాసా వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బెటర్ వీడియోస్ తీసుకొచ్చాను. ఇక్కడ కొంచెం మీరు చూడడానికి కొంచెం మనకి ఈ సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది. మనకు కొంచెం మనకు దేవర మూవీలో మాత్రం ఈ సాంగ్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మాకు 2 days అవుతుంది. నేనైతే కొంచెం మనకు 2-3 బ్రదర్స్ అయితే నాకు కామెంట్ చేశారు ఫ్రెండ్స్ ఈ సాంగ్ మీద ఎడిట్ చేయని. కొంచెం 3Dలో ఉన్న లిరికల్ పెట్టుకొని అయితే వీడియో ఎడిట్ చేశాను. ఇక్కడ మీకు 3Dలో రాదు, నేను మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. మనకి కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకుని మనకు 3Dలో కనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకుని కెమెరా ఆన్ చేసుకుని సింపుల్గా మనకు ఈ లిరిక్స్ మొత్తం మనకు 3Dలో అయితే కనిపిస్తాయి. ఓకేనా, జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఫోటోస్ మాత్రం రీప్లే చేసుకొని చాలా బాగా నీట్గా అయితే మీ ఫోటో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. చాలా క్లియర్గా చెప్తాను, కొంచెం వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, ఫుల్ ప్రాజెక్ట్ XML కూడా ఇచ్చాను. ఈ 2 links ఇచ్చాను. ఈ టూ లింక్స్ మాత్రం కింద వెబ్సైట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్న వీడియో thumbnail కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. అక్కడ మీకు బీట్ మార్క్, ప్రీసెట్స్, XMLs అన్నీ ఉంటాయి. సింపుల్గా వాటిని ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకొని నేను ఇప్పుడు ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకేనా, వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసారు కదా, ఇక్కడ దేవర సాంగ్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్ మనకైతే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆల్రెడీ నా కలర్ కరెక్షన్తో కూడా మొత్తం మీకు టోటల్గా నేను తీసుకున్న ప్రతి ఒక్క ఫైల్ మీకు ఇచ్చాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీకు పైకి కూడా స్క్రోల్ చేసుకుని కూడా చూసుకోవచ్చు నేను ఏ విధంగా అయితే నేను ఎడిట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్ మనకు ఓన్లీ మనకు 3Dలో ఉన్న లిరికల్ ఫోటో అయితే మనకు చేంజ్ అయిపోతుంది. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ కలర్ని స్టార్ అంటే మీడియం మీద క్లిక్ చేసుకుని నేను ఎగ్జాంపుల్కి ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి. నేను ఎగ్జాంపుల్కి అయితే ఈ పాప ఫోటో యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా అయితే మనకు 3Dలోకి అయితే కన్వర్ట్ అయిపోతుంది. అది మీరు 3Dలో మనం ప్రివ్యూని ఏ విధంగా చూడాలంటే మనకు చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనకు పైన ఒక మనకు క్యాప్చర్ సింబల్, ఆ క్యాప్చర్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. మనకు పైన కెమెరాని ఆన్ చేసుకోండి. ఓకేనా, నీట్గా ఆటోమేటిక్ అయితే మనకు ఆ పాప ఫోటో కూడా మనకు 3Dలోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మనం ఫోటో అనేది రీప్లే చేసుకుని మనకు కెమెరా ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు 3Dలో ప్రివ్యూ కనిపిస్తుంది. ఓకేనా, మీరు లాస్ట్లోకి రండి. మన ఇక్కడ మనకు ఫోటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ఇక్కడ నేను ఫోటోస్ కూడా ఎందుకంటే మనం షేక్ ఎఫెక్ట్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత వాడి మనము అది కూడా 3Dలోకి అయితే కన్వర్ట్ అయిపోతుంది. అందుకోసం నేను షేక్ ఎఫెక్ట్స్ ఇవ్వలేదు. మీరు జస్ట్ ఏం లేదు, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మన కలర్ అండ్ ఫిల్ కలర్ స్టార్ అంటే మీడియం మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు చాలా ఫోటోస్ కనిపిస్తాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనం ఓన్లీ ఇక్కడ 4 ఫోటోస్ కూడా మనం ఒక రీప్లే చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా దానికి ఉన్న షేక్ ఎఫెక్ట్స్, దానికున్న గ్లోయింగ్ అండ్ దానికున్న యానిమేషన్స్ మొత్తం అయితే మన ఫోటో కూడా యాడ్ అయిపోతుంది. ఎలా అంటే జస్ట్ చాలా సింపుల్, అది మీకు తెలిసే ఉంటుంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని మన కలర్ అండ్ ఫిల్ కలర్ని స్టార్ అంటే మీడియం మీద క్లిక్ చేసుకుని ఆటోమేటిక్గా మీకు గ్యాలరీ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నేను చూపిస్తాను. మళ్ళీ ఈ పాప ఫోటో యాడ్ చేస్తాను చూస్తారు ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా దానికి ఉన్న ఎఫెక్ట్స్ మొత్తం అయితే ఈ ఫోటో కూడా యాడ్ అయిపోయి సేమ్ అదేవిధంగా సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో సేమ్ ఇలా మనకు 4 ఫోటోస్ని ఈ విధంగా రీప్లే చేసుకొని మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఓకేనా, ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. మీకు ఏ లింక్స్ అయితే ఇంపోర్ట్ చేయడానికి అవైలబుల్గా ఉంటుందో మీరైతే ఆ లింక్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి. నేను ఇంకా చాలా బెటర్ వీడియోస్ తీసుకొస్తాను. కొంచెం ఒక సపోర్ట్లో ఉండండి. ఓకేనా, బై ఫ్రెండ్స్.